హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ నైట్ నేను రాయచూర్ నుంచి గుడివాడకు ట్రావెల్ చేసినాను. సర్వీస్ నెంబర్ 3964 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో. ఆత్మకూరుకి ఈ బస్సు 11 గంటల 10 నిమిషాలకు చేరుకుంది. అక్కడే డిన్నర్ బ్రేక్ అయితే అనౌన్స్మెంట్ కూడా చేసినారు. ఈ హోటల్ యొక్క ఫుడ్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. రాత్రి 11 గంటల 10 నిమిషాలకు డిన్నర్కి ఆపినాడు. చాలా లేట్గా తీసుకొచ్చినాడు. బస్సు అయితే కర్నూలుకి 8:45కి వచ్చింది. తర్వాత ఇక్కడికి 11:15 అయితే అయ్యింది. అభి క్యాంటీన్, ఇక్కడే మన డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది. చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ నేను తిన్నాను, అన్ని రకాలు ట్రై చేసి ఇప్పుడు లాస్ట్ చపాతి ఒకటి మిగిలింది. అది తిన్న తర్వాత ఫుడ్ రివ్యూ అయితే ఇస్తాను. మనకి ప్రైజెస్ అయితే ఇలా అయితే ఉన్నాయి. కాస్ట్ కొంచెం ఎక్కువనే. కర్డ్ రైస్ కూడా 70, చపాతి 2 50 రూపాయలు ఇస్తారు. మామూలుగా అయితే ఇక్కడ 70 రూపాయలు పెట్టినాడు. హ్యాండ్ వాష్ చేసే ప్లేస్ చూడండి, అది అపరిశుభ్రంగానే. తర్వాత హోటల్ మెయింటెనెన్స్ ఆటాటికే ఉంది. చైర్స్ సరిగా లేవు. మళ్ళీ సెల్ఫ్ సర్వీస్. సర్లే అని నేను చపాతి అయితే తీసుకున్నాను. చపాతి నన్ను అడిగితే 5 రేటింగ్కి 2 రేటింగ్ అయితే ఇస్తాను. అంత దరిద్రంగా ఉంది. ఆ పప్పు ఆటాటికే ఉంది. కర్రీ అయితే దరిద్రంగా ఉంది. తర్వాత ఇంతకుముందు కూడా నేను ఇక్కడ భోజనం కూడా చేసినాను. భోజనం కూడా దరిద్రంగానే ఉంటుంది. అసలుకి ఎలా ఆపుతున్నారో ఈ బస్సెస్ వాళ్ళు నాకైతే అర్థం కావడం లేదు. ఇదే బస్సు కాదు, మీరు కాకినాడ గంగావతి ఎక్కండి, ఆ బస్సు కూడా ఇక్కడే ఆపుతుంటారు డిన్నర్ బ్రేక్కి. తర్వాత కర్నూలు నుంచి కాకినాడ వెళ్ళే బస్సు, రాయచూరు నుంచి కాకినాడ వెళ్ళే చాలా బస్సెస్కి ఇక్కడ డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది. నన్ను అడిగితే టిఫిన్స్ తినడం బెటర్, గుడ్డి కన్నా మెల్ల మిన్నట్టు. దీనితో పోలిస్తే ఐటమ్స్ బాగుంటాయి అంతే. అది కూడా ఎక్స్ట్రాడినరీ అయితే చెప్పలేను, కానీ ఇంకా బెటర్. దీంతో పోలిస్తే దోశ తీసుకోవడం కొంచెం బెటర్. ఈ బస్సులో నేను ఒక్కటే కాదు, నేను చెప్పి మాత్రమే రివ్యూ అయితే ఇవ్వడం లేదు. ఇంతకుముందు ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా ఈ బస్సులో ట్రావెల్ చేసి ఇక్కడ డిన్నర్ బ్రేక్ తిన్న వాళ్ళు ఇప్పుడు ఇంటికాడ నుంచే కలర్ రైస్, గోబీ రైస్, ఎగ్ రైస్ అవి పార్సల్ తెచ్చుకున్నారంటేనే అర్థం చేసుకోండి. అంటే లాస్ట్ టైం ఒక్కసారి ఈ హోటల్లో తిన్నారంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరు కూడా తినరని నాకైతే అర్థమైపోయింది. ఇప్పుడే కాదు, ఈ హోటల్ ఇప్పటికీ నేను 10-15 సార్లు తిన్నాను. ఎప్పుడు రివ్యూ లేదు. ఇంకా మండి ఈసారి అయితే ఇస్తున్నాను. ఇలాంటి హోటల్స్ దగ్గర వీళ్ళు ఆపేదైతే స్టాప్ చేయాలి, లేదా వీళ్ళు ఫుడ్ క్వాలిటీ అయినా పెంచాలి. మరి ఎలా చేస్తారో చూద్దాము. థ్యాంక్ యూ.